బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం కల్లిఫలం తాటికల్లుతో బెల్లం తయారీకి పెట్టింది పేరు. కల్లిఫలం గ్రామంలో సాంప్రదాయంగా వస్తున్న విధానాన్ని కాపాడుకుంటూ నేటికి అక్కడి కల్లు గీత కార్మికులు కల్లుతో తాటి బెల్లాన్ని తయారు చేస్తున్నారు. తాటికల్లును ఒక పద్ధతిలో సేకరించి దాన్ని నిల్వ ఉంచి నీర తయారు చేస్తారు. మొదట కల్లు కుండకి నత్తగుల్ల పెంకుతో తయారు చేసిన సున్నాన్ని పోస్తారు. కల్లు దానిలో పడటంతో రుచి మారకుండా ఉండేందుకు ఆ విధంగా చేస్తారు. ఆ తర్వాత అలా సేకరించిన కల్లును ప్రత్యేక పద్ధతిలో తేనెలా మారేలా నిల్వ ఉంచుతారు. ఆ తర్వాత నీరాను 2.5 గంటల పాటు ఉడికించి బెల్లం పాకం తయారు చేస్తారు. ఆ పాకాన్ని కావాల్సిన అచ్చులో పోసుకొని బెల్లం తయారు చేస్తారు. ఈ పద్ధతి ఎక్కడా కెమికల్స్ కలపటం కానీ కృత్రిమ రంగులు కలపటం కానీ ఉండదు. సహజ సిద్ధంగా వచ్చే కల్లును ప్రత్యేక పద్ధతుల్లో సేకరించి ఉడికించి బెల్లాన్ని తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన బెల్లాన్ని కేజీ 350 రూపాయలకు విక్రయిస్తున్నారు. అయితే కల్లు లీటర్ 50 రూపాయలకు విక్రయిస్తున్నారని 10 లీటర్ల కల్లుతో 1 కేజీ బెల్లం తయారవుతుందని తయారీదారులు తెలిపారు. కల్లుగా అమ్మగా 500 రూపాయలు వస్తుంటే బెల్లం తయారు చేసి విక్రయిస్తే 350 రూపాయలే వస్తుందని తెలిపారు. గ్రామంలో అనేక మంది తాటికల్లుతో బెల్లం తయారు చేస్తున్నారు. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతుల్లో తయారు చేసే బెల్లం కావటంతో ఈ గ్రామానికి పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తున్నాయి. అయితే గిట్టుబాటు ధర కాకపోయినా తాము సాంప్రదాయంగా తయారు చేస్తున్నాం కాబట్టి ఇంకా కొనసాగిస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం ఉంటే మరింతగా తాటి బెల్లాన్ని తయారు చేసి విక్రయించే అవకాశం ఉందంటున్నారు. తాటికల్లు సేకరించిన తర్వాత వాటన్నిటిని ఒక పద్ధతిగా కూడా దాచిపెడతారు. దాచిపెట్టిన తర్వాత భద్రపరిచిన ఆ తాటికల్లు నుంచి ఈ ప్రాసెస్ మొత్తం బెల్లం తయారీకి కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా తయారు చేస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఈ కల్లిఫలంలో గీత కార్మికుడు నాగరాజు ఉన్నాడు. ఎలా మీరు ఈ తాటికల్లు నుంచి బెల్లం ఎలా తయారు చేస్తారు, మొదట కల్లు ఏ విధంగా సేకరిస్తారు, తర్వాత ఏ విధంగా ఈ బెల్లం ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తారు? సార్ కల్లు తయారీ వేరు, ఈ తాటి బెల్లం తయారీ వేరు సార్. ఏం చేస్తే ఎర్లీ మార్నింగ్ కొండ తాటి చెట్టు కట్టేటప్పుడే సున్నం రుద్దుతారు. నత్తగవల సున్నం అనమాట. ఈ నత్తగవల సున్నం ఇవి తీసి కొండకి ఇరువైపులా రుద్దుతారు అనమాట. రుద్దిన తర్వాత అవేంటంటే వచ్చే డ్రాప్ కల్లుగా వస్తుంది. కానీ దాంట్లో పడేటప్పుడు మాత్రం అవి ఫార్మెంటేషన్ అవ్వదు అనమాట. ఫార్మెంటేషన్ అయితే కల్లుగా మారింది. ఈ సున్నం ఉండటం వల్ల అవి తీయగా అయిపోతాయి. ఆ తాటి చెట్టు నుంచి ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ దించుతారు. దించిన దాన్ని వాటిని మరగబెడతారు అనమాట. మరగబెట్టిన తర్వాత అవి చిక్కగా తేనె రూపంలో వచ్చేటప్పుడు వచ్చేదాకా మరగబెడతారు. దాన్ని తీసిన దాన్ని స్టోర్ చేసుకుంటారు. ఇప్పుడు ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి ఇది చూస్తూ ఉన్నదంతా కూడా తేనె రూపంలో మీరు కల్లు నుంచి సేకరించి తయారు చేసిన విధానం ఇది. దీన్ని ఏమంటారు? దీని తర్వాత ప్రాసెస్ ఏంటి? దీన్ని చారు అంటారు సార్. పానకం తీసుకొచ్చి మరగబెట్టిన తర్వాత ఇలా చిక్కగా అయిపోతుంది. మేము చారు అని పిలుస్తాం. ఇలా అంచు అంపట కట్టిన ఏమో తాటి కలకండ సార్. తాటి కలకండ అంటారు. మా పరిభాషలో రాళ్ళు అంటారు. తాటి బెల్లం రాళ్ళు అంటారు. ఇవి ఏదైతే హనీ రూపంలో ఒక పాకాన్ని ముందుగా తయారు చేసుకుంటారు, తర్వాత ఈ పాకం మొత్తాన్ని కూడా తీసుకువచ్చి పొయ్యి మీద ఉడకబెట్టిన తర్వాత బెల్లానికి కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా తయారవుతుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం నాగరాజు ఏ విధంగా అయితే ఆ పాకాన్ని మొత్తాన్ని కూడా హనీ రూపంలో ఉన్న పాకాన్ని అయితే తీసుకొచ్చి పొయ్యి మీద పెడతా ఉన్నాడు. ఇక్కడి నుంచి బెల్లంగా మారడానికి ఎంతసేపు పడుతుంది ఏంది అనేది నాగరాజుని అడుగుదాం. నాగరాజు, ఎంతసేపు అంటే ఇప్పుడు నువ్వు హనీ రూపంలో ఉన్న ఈ పాకాన్ని తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టావు, ఎంతసేపు పడుతుంది? సార్ ఇది వేడి చేసి మరిగే దగ్గరికి పాకం వచ్చిన దాకా ఉండాలి. సుమారు 2 గంటలు 2 గంటలన్నర పడుతుందండి తయారవ్వడానికి. సాధారణంగా ఈ పాకం రూపంలోకి అంటే మీకు రావడానికి ఎంత సమయం పడుతుంది? ఎంత డిగ్రీల వరకు కూడా దీన్ని ఉడకబెట్టాల్సి ఉంటుంది? ఇది 2 గంటల సేపు ఉడకబెట్టాలి. దీన్ని 2 గంటలు ఉడకబెట్టిన తర్వాత బాగా చిక్కగా అయిపోతుంది. చిక్కగా అయిపోయింది అంటే సుమారు 150 డిగ్రీల వద్ద దీన్ని వేడి చేయాలి. బాగా వేడి చేసిన తర్వాత మనకు కావాల్సిన పాకం తయారవుతుంది. దీన్ని ఇట్లా వచ్చి పాకం తయారైంది చూసుకోవడానికి ఇట్లా గిన్నెలు పాత్రలో నీళ్లు పోసి చల్లటి నీళ్లు పోసి మనం పాకం చూసుకోవాలండి. ఇలా పాకం చూసుకోవాలి. ఇలా పాకం చూసుకున్న తర్వాత మనకు ఉండ గట్టిగా రావాలి. ఇది ఈ పాకం అనేది కొంచెం గట్టిగా రావాలి. అప్పుడు దించేసిన తర్వాత మనకు గట్టిగా వచ్చిన తర్వాత దీన్ని చల్లార్చాలి. వేడిగా ఉన్నదాన్ని చల్లార్చిన తర్వాత అక్కడ మూకిళ్ళు పెట్టుకున్నామండి. దాని మీద క్లాత్ వేసి దాంట్లో చల్లార్చిన దాంట్లో పోసేసిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత ఆరిపోతాయి. అచ్చుల రూపంలో ఆరిపోతాయి. తర్వాత దించేసుకుంటే ఈ ప్రాసెస్ చేసే క్రమంలో మీరు ఏమన్నా దీంట్లో కలపడం ఏమన్నా చేస్తారా? దీంట్లో అసలు ఏమి కలపండి, మనం ఏమి కలపం దీంట్లో. కాకపోతే దీన్ని చల్లార్చడానికి కొంచెం నూనె మాత్రం వేస్తాం. పాకం చూడడానికి గట్టి పడడానికి నూనె మాత్రం వాడతామండి. దీంట్లో ఇంకా కెమికల్ కానీ ఎలాంటి పదార్థాలు వాడను.
పూర్తిగా న్యాచురల్గా తయారవుతుంది. కిలో తాటి బెల్లం వచ్చేసి మనం 350 రూపాయలు అమ్ముతున్నాం. అదే కల్లే అమ్ముకుంటే 500 రూపాయలు వస్తాయి. అయినా కానీ మనకి ఈ ఏరియాలో కళ్ళు అనేది అమ్ముడుపోదండి. అందుకనే మన కార్మికులు తాటి బెల్లం మీద ఆధారపడుతుంటారు ఎక్కువ మంది. అది లాభమైనా నష్టమైనా కుల వృత్తి వదులుకోలేక మా వాళ్ళు ఇదే పని చేస్తూ ఉన్నారు. మీరు ముగ్గుల్లో పోసిన తర్వాత ఎంతసేపటికి ఇది పూర్తిగా ఇది ఆరుతుంది? 15 నిమిషాలు పడుతుందండి. ఇది చల్లారడానికి 15 నిమిషాల్లో మనకు రెడీ అవుతుంది. ఇక పూర్తిగా ఇక మనకి 100% తాటి బెల్లం తయారైపోయినట్టేను. ఒక 10 నిమిషాలు ఆగితే. ఇప్పుడు ఆ తర్వాత మీరు దీన్ని ఎక్స్పోర్టింగ్కి పంపిస్తుంటారా, లేకపోతే మీ దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తుంటారా? అంటే మాకు ఆర్డర్లు వస్తూ ఉంటాయండి. మన తయారైంది ఇట్లా అడుగుతూ ఉంటారు, మాకు ఒక 10 కిలోలు 20 కిలోలు పంపించండి అని. మన ఆర్డర్లను బట్టి ఆర్డర్ వచ్చినప్పుడు దాన్ని తయారు చేసుకుని పాకం బట్టి పంపిస్తూ ఉంటామండి. ఎక్కడెక్కడికి అంటే కల్లిఫలం తాటి బెల్లం అనేది రాష్ట్రంలో ఎక్కడెక్కడికి పంపిస్తుంటారు? రాష్ట్రం నలుమూలలో పంపిస్తుంటామండి. మనం వచ్చి ఎక్కువ హైదరాబాద్ పంపిస్తుంటాం. మనకి ఎక్కువ హైదరాబాద్లో న్యాచురల్గా తయారవుతుంది కాబట్టి ఎక్కువ ధనవంతులు అలాంటి వాళ్ళే వీటిని వాడుతూ ఉంటారండి. ఈ కల్లిఫలం తాటి బెల్లం ఏదైతే న్యాచురల్గా ఉందో అది తయారైంది. మనం చూస్తూనే ఉన్నాం. పొద్దున్నుంచి తాటికల్లు సేకరించి తర్వాత దాన్ని దాదాపుగా ఒక హనీ రూపంలో ఉన్న తయారు చేసుకొని ఆ తర్వాత దాన్ని 2.5 గంటల తర్వాత ఉడకపెట్టి చల్లార్చిన తర్వాత ఈ తాటి బెల్లం అయితే తయారవుతుంది. ఇది పూర్తిగా న్యాచురల్గా తయారైన తాటి బెల్లం. దీని టేస్ట్ కూడా చూసినట్టయితే మనకి బాగా చాక్లెట్ కలర్లోనే ఉంది. టేస్ట్ కూడా చాక్లెట్ టేస్ట్ వస్తుంది. ఎక్కడా కూడా ఒక చిన్న కెమికల్ వాడకుండా పూర్తిగా సహసిద్ధంగా వచ్చే తాటికల నుంచి తయారు చేసింది. ఈ కల్లిఫలం రైతులంతా కూడా వీటిని తయారు చేస్తూ ఉన్నారు. మీరు ఎప్పటి నుంచి దీన్ని తయారు చేస్తున్నారు? ఇప్పుడు ఇది కేజీ ఎంత పడుతుంది? మీరు దీని గురించి ఏం చెప్తారు? ఏమండి మా తాత ముత్తాతల కానించి ఇది చేసుకుంటూ వంశపారంగా ఇది చేసుకుంటూ వస్తుందండి. అదే వదలకుండా ఎంత కష్టమైనా నిట్టూరమైనా మేము అట్టాగే సాగించుకుంటూ వస్తున్నామండి. ఇది బొడ్డు కష్టం అండి. తాడి మీద చెట్టు మీద ఎక్కినాక ఒక అరగంట పావు గంట సున్నం దాదుకుని కాళ్ళు ఉరులు పడి గాడులు పడినా కానీ అట్టాగే మా వెనకటి నుంచి ఆచారం ప్రకారం అట్టాగే చేసుకొస్తున్నాం సార్. అంటే మీకు ఆర్డర్స్ వస్తుంటాయా? ఎలా దీన్ని మార్కెట్లోకి తీసుకెళ్తా ఉన్నారు? ఇక ఆర్డర్ ఫోన్ ద్వారా పెడితే వాళ్ళు వచ్చినప్పుడు వండి ఇస్తున్నారు సార్. వండి ఫోన్ ద్వారా చూసి యూట్యూబ్లో వాళ్ళు చూసుకుని ఈ సార్లు ఇవ్వడానికి మామూలుగా ఈ డ్రై ఫుడ్ అని ఆ ఏరి వాడుకోవడం తినేవాళ్ళు టీలే కానీ మామూలుగా వీటిలో తినే పాలలో కానీ వేసుకుని తాగేవాళ్ళే ఈ కొంటారండి. హైదరాబాద్ కానీ ఇటు మామూలుగా ఇటు వైజాగ్ కానీ ఇటు ఈ గుంటూరు కానీ విజయవాడ కానీ పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్తాయండి. ఇది కల్లిఫలంలోని గీత కార్మికులంతా కూడా చెప్తుంది. సాంప్రదాయంగా ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న దాన్ని ఇంకా పోగొట్టుకోకుండా ఈ బెల్లాన్ని తాటి బెల్లాన్ని తయారు చేస్తున్నాం. ఎక్కడ మనం రసాయనాలు వాడకుండా తయారు చేస్తున్నాం కాబట్టి దాన్ని ఇప్పటికీ 350 రూపాయలకి దీన్ని కేజీకి అమ్ముతున్నామని కూడా ఇక్కడ వీళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న రేటు కూడా గిట్టుబాటు కావట్లేదు. చాలా వరకు కూడా నకిలీలుగా కూడా వచ్చి వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమ్మటం వల్ల ధర కూడా కొంచెం తక్కువగా ఉంది. ఇంకొంచెం ధర గిట్టుబాటు అయితేనే మాత్రం గీత కార్మికుడికి కల్లిఫలం గీత కార్మికులకి ముఖ్యంగా దీనివల్ల ఉపయోగం ఉంటుందని చెప్తున్నాడు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 కల్లిఫలం, బాపట్ల జిల్లా.